శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ నెల 21వ తారీఖున వరంగల్లోని సీకేఎం కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. విశాలమైన సీకేఎం కాలేజీ మైదానంలో వికాస తరంగని హన్మకొండ వరంగల్ ఆధ్వర్యంలో 10,000 మందితో కలిసి యోగా చేయడానికి చక్కని గ్రీన్ కార్పెట్ వేయడం జరుగుతోందని, అందువలన ఎవరు కూడా యోగా మాట్స్ కానీ బెడ్షీట్స్ కానీ లోనికి అనుమతించబడవని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిన్నజీయర్ స్వామి మరియు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొననున్నారని తెలిపారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ జూన్ 21, 2024 నాడు వరంగల్లోని సీకేఎం కళాశాల మైదానంలో అత్యంత వైభవంగా దాదాపు 10,000 మంది పిల్లలు మరియు భక్తుల గోష్ఠితో ఒక మెగా యోగా క్యాంప్ నిర్వహించుకోబోతున్నాం. ఆ కార్యక్రమంలో దాదాపు 60 స్కూల్స్, ఒక 15 కాలేజెస్, ఇలా దాదాపు ఒక 10,000 మందితో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించుకోబోతున్నాం. ఇట్టి కార్యక్రమానికి ఏంటంటే పర్యావరణ, అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమాన్ నాయని రాజేందర్ రెడ్డి గారు, అలానే వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు కూడా అతిథులుగా విచ్చేసి వారు కూడా ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. మనందరికీ తెలుసు, యోగా అనేది ఏంటంటే చాలా పురాతనమైనది. అది చేయడం వల్ల ఏంటంటే ప్రతి జీవకణం ఉత్తేజమై అన్ని కణాలకు సమిష్టిగా అత్యంత విలువైన ఆక్సిజన్ అందించడం వల్ల ఏంటంటే మన తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసే ప్రక్రియనే యోగాగా గుర్తించబడుతుంది. అలా మంచి ఆక్సిజన్ సప్లై చేయడం వల్ల ఏంటంటే మనిషి చాలా ఆరోగ్యవంతంగా, ఉల్లాసవంతంగా ఉంటాడని, అటువంటి ఆరోగ్యమైన జీవితాన్ని పిల్లలకు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వికాస తరంగిణి హన్మకొండ వరంగల్ వారు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మన సీకేఎం కాలేజ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించబోతున్నారు. దానికి వచ్చే పిల్లలు మరియు భక్తులంతా చిన్న గమనికలో అక్కడ దాదాపు కళాశాల మైదానంలో దాదాపు 10,000 మంది చేయడానికి ఏంటంటే గ్రీన్ కార్పెట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకు రొటీన్గా వచ్చే యోగా మ్యాట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మంచి తెల్లని దుస్తులతో వీలైతే రావాలని, అలానే పిల్లలు వారి యూనిఫామ్స్ లేదా పీఈటీ యూనిఫామ్స్తో రావచ్చని, వచ్చే పిల్లలందరూ భక్తులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వారి పాదరక్షలను ఎక్కడైతే ఏ వెహికల్లో వస్తున్నారో వాటి పక్కనే వదిలేసేయాలని చెప్పేసి, లోపలికి చెప్పులు ఆ యోగా మ్యాట్లు మాత్రం అనుమతించబడవు. ఎందుకంటే వాటర్ బాటిల్స్ కూడా లోపలికి అనుమతించబడవు. చుట్టూ మైదానం చుట్టూ ఒక 12 మన ప్లేస్లలో ఏంటంటే వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నది. అలా నిజంగా శ్రీమాన్ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మనందరం చేయడం ఇది మనకు ఒక సువర్ణ అవకాశం. ఎటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా మనందరము ఆ యోగా కార్యక్రమంలో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని పొంది స్వామివారిని మంగళాశాసనాలు పొందుదాం.